హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని Prabhakar. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1195 కి అందరికీ స్వాగతం. ఈ రోజు టెక్ న్యూస్ ఏంటో చక్కగా చూసేద్దాం. ఈ రోజు టెక్ న్యూస్ మొదలు పెట్టే ముందు ఇవాళ మార్నింగ్ నేను జిబ్రానిక్ సంబంధించిన సౌండ్ బార్ ని అన్బాక్స్ చేసి వీడియో అయితే పోస్ట్ చేశాను. యాక్చువల్గా ఈ వీడియో నేను 5 days బ్యాక్ పోస్ట్ చేశాను. బట్ వచ్చేసరికి అప్పటికి ఎంబార్గో అనేది మళ్ళీ పోస్ట్ పోన్ చేశారంట. అందువల్ల తీసేసి మళ్ళీ ఈ రోజు అయితే పోస్ట్ చేశాను. ఒకవేళ చూడకపోతే పైన కార్డ్స్లో వదిలేస్తాను, అక్కడి నుంచి అయితే ఆ వీడియో చూడగలరు. ఈ ట్రైన్లు ఎక్కువ వెళ్తూ ఉంటాయి, బై లోపల చేద్దామంటేనో పవర్ కట్. సో ఇంక ఈరోజు టెక్ న్యూస్ లోకి అయితే వెళ్ళిపోదాం. సో మొదటి నుంచి చూస్తే మనకి గూగుల్ టీవీ క్రోమ్ కాస్ట్ 4K HDR సపోర్ట్ తో ఈ రోజు మన ఇండియాలో అయితే లాంచ్ చేసింది అనమాట. యాక్చువల్ గా ఇది యూఎస్ లో లాస్ట్ ఇయర్ లాంచ్ అయితే చేసింది, తీసుకురావడానికి ఇంతకాలం అయితే పెట్టింది. యూఎస్ లో $70 ఎంతో పెట్టినట్టున్నారు. సో దీన్ని ఇప్పుడు మన ఇండియాలో చూసుకుంటే $6,399 పెట్టినట్టుగా అయితే తెలుస్తుంది. సో ఫ్లిప్కార్ట్ ద్వారా అవైలబుల్ లోకి అయితే తీసుకొచ్చారనమాట. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి IQ 10 సిరీస్ మొబైల్స్ ఈ నెల 19వ తారీఖు అనుకుంటా లాంచ్ అయితే చేయబోతున్నారు. మొత్తం 2 మొబైల్స్ అయితే ఇక్కడ ఉంటాయని చెప్పేసి సో ఆల్రెడీ రూమర్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు వీటికి సంబంధించిన ఛార్జింగ్ కెపాసిటీ అయితే బయటకు వచ్చింది. 3C సర్టిఫికేషన్ లో మనకి 2 ఛార్జింగ్ కెపాసిటీస్ అయితే బయటకు వచ్చినాయి. 120 వాట్ అలాగే 200 వాట్ తో అయితే ఈ మొబైల్స్ రాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ఐక్యూ కూడా అఫీషియల్ గా దీన్ని కన్ఫర్మ్ అయితే చేసింది. ఇంతకుముందు ఆల్రెడీ రూమర్స్ ఉండే 200 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో ఈసారి మనకి ఐక్యూ 10 Pro లో సో టాప్ ఎండ్ మోడల్ అయితే ఉండబోతుందని చెప్పేసి సో వీళ్ళు కూడా ఇదే అయితే ఇప్పుడు చెప్తున్నారు. వరల్డ్ ఫస్ట్ 200 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే మేము తీసుకొస్తున్నాం అని. ఇంతకుముందు మనకి షావమీ, ఒప్పో వీటిని డెమోకి అయితే తీసుకొచ్చినాయి, షోకేస్ కి అయితే తీసుకొచ్చినాయి, కానీ కమర్షియల్ గా అయితే మార్కెట్ లోకి ఇప్పుడు వరకు ఏ బ్రాండ్ అవైలబుల్ లోకి అయితే తీసుకురాలేదు. ఫస్ట్ టైం మనకి వరల్డ్ లో ఐక్యూ అయితే ఈ 10 సిరీస్ తో 200 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. 8 నిమిషాల్లోనే మనకి ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది. 4500 mAh బ్యాటరీ అనుకుంటా. సో 8 నిమిషాల్లోనే ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది. ఛార్జ్ అయితే అయింది, పేలకుండా ఉంటే అదే చాలు. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి యాపిల్ iPhone 14 సిరీస్ మొబైల్స్ మనకి సెప్టెంబర్ 13వ తారీఖున లాంచ్ కాబోతున్నట్టుగా మళ్ళీ లీక్స్ అయితే బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఈ మొబైల్స్ సంబంధించిన బ్యాక్ సిలికాన్ కేసెస్ ఏవైతే ఉంటాయో సో ఇవైతే బయటకు వచ్చినాయి. మొత్తం 4 సైజుల్లో అయితే సిలికాన్ కేసెస్ కనబడుతున్నాయి. మనకు తెలిసిందే మొత్తం 4 మోడల్స్ అయితే రాబోతున్నాయి. 14 Pro, 14 Max అలాగే 14 Pro Max. సో ఇందులో మనకి 14 Pro Max కెమెరా మోడ్యూల్ అనేది ఈసారి ఇంత ముందు వాటితో కంపేర్ చేస్తే కొంచెం సైజ్ అనేది లార్జ్ ఉంటుంది, అంటే పెద్ద సైజ్ ఉంటుందని చెప్పేసి సో ఇక్కడ లీక్స్ ద్వారా అయితే తెలుస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి టెక్నో క్యామాన్ 19 సిరీస్ మొబైల్స్ ని ఈ నెల 12వ తారీఖున మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టుగా అయితే న్యూస్ ఉందన్నమాట. యాక్చువల్ గా ఈ మొబైల్స్ ని వీళ్ళు యూరోప్ లో అనుకుంటా ఆల్రెడీ లాంచ్ చేశారు. ఇందులో మనకి క్యామాన్ 19 నియో అనే మరో మొబైల్ కూడా ఉండబోతుంది. క్యామాన్ 19 Pro కూడా అయితే ఉండబోతుంది. నియో ప్రైస్ అక్కడ చూస్తే వీళ్ళు $15,500 ప్రైస్ పెట్టారు. ఇందులో మీడియాటెక్ హెలియో G85 ప్రాసెసర్ అయితే ఉంటుంది. సో సేమ్ స్పెసిఫికేషన్ తో ఈ మొబైల్ వస్తుంది. కాకపోతే 19 Pro వచ్చేసరికి స్పెసిఫికేషన్ చేంజ్ అయ్యే అవకాశం ఉన్నట్టు చూస్తుంది. ఈ మొబైల్ అక్కడ దగ్గర $21,800 అయితే లాంచ్ చేశారు. సో మన ఇండియాలో మరి ఏ స్పెసిఫికేషన్ తో తెచ్చి ఎంత ప్రైస్ లో తీసుకొస్తారో చూడాలి. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే గూగుల్ Pixel 6 ఈ మొబైల్లో ఒక బగ్ అయితే బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పుడు కొంతమంది యూజర్స్ కి సో ఈ బగ్ అయితే కనిపిస్తుందంట. డిస్ప్లేలో వచ్చేసరికి బ్లాక్ డాట్ అయితే స్పాట్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. మనకి కెమెరా ఉంటుంది కదా, ఫ్రంట్ కెమెరా, అక్కడ ఈ బ్లాక్ స్పాట్ అంటే బ్లాక్ డాట్ అయితే దర్శనం ఇచ్చినట్టుగా తెలుస్తుంది అనమాట. ఇది ఒక హార్డ్వేర్ ప్రాబ్లం. సో ఇది డిస్ప్లే ఏమైనా డ్యామేజ్ అవుతుందో ఏమో. సో దీని మీద ఇంకా గూగుల్ అయితే ఏమీ స్పందించలేదు. గూగుల్ Pixel 6 సిరీస్ పాపం లాంచ్ చేసినప్పుడు ఏదో ఒక ఇష్యూ అయితే వీటి మీద వస్తూనే ఉంది. ఇది మరో ఇష్యూ అని చెప్పొచ్చు. చాలా శతకోటి ఇష్యూస్ లో ఇది ఒక ఇష్యూ అని చెప్పాలి. ఇక నెక్స్ట్ చూస్తే హీరో హోండా స్పెండర్, ఒకప్పుడు హీరో హోండా, ఇప్పుడు ఓన్లీ హీరో స్పెండర్. బండి తెలియని వాళ్ళు అంటుండ్రు, చాలా పాపులర్ బండి అని చెప్పొచ్చు అనమాట. స్పెండర్ లోనే మనకి ఎలక్ట్రిక్ బైక్ వస్తే ఎలా ఉంటుంది. సో ఇప్పుడు అలాంటి బండి అయితే ఒకటి వస్తుంది, కాకపోతే హీరో నుంచి అయితే కాదు. ఇది ADMS బాక్సర్. సో వాళ్ళైతే ఈ బండిని అయితే తీసుకురాబోతున్నారు అనమాట. సో చూడడానికి సేమ్ సిమిలర్ గా ఉంటుంది అనమాట. హీరో స్పెండర్ లాగైతే మనకి ఈ బండి అయితే కనిపిస్తుంది. సేమ్ అటువంటి డిజైన్ లో దీన్ని ఇప్పుడు షోకేస్ కి అయితే తీసుకొచ్చారు. సో త్వరలో ఈ ఎలక్ట్రిక్ బైక్ ని సో వీళ్ళైతే మార్కెట్ లో తీసుకురాబోతున్నారంట. సింగిల్ టైం ఛార్జ్ చేసినట్టయితే 140 కిలోమీటర్స్ వరకు రేంజ్ ఇస్తుందని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు. ప్రస్తుతం దీని వచ్చరికి కర్ణాటక, బెంగళూరు సో అటు సైడ్ అయితే తీసుకురాబోతున్నారు. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి PlayStation 5 మన ఛానల్ ఆల్రెడీ అన్బాక్స్ ఉంది, రీసెంట్ గానే అన్బాక్స్ చేసాను. చూడకపోతే పైన కార్డ్స్ లో ఉంటుంది, ఒకసారి అయితే చూడండి. అది PlayStation 5 లో వీళ్ళు రీసెంట్ గా ఒక అప్డేట్ అయితే రోల్ అవుట్ చేశారు. VRR అంటే మనకి వేరబుల్ రీఫ్రెష్ రేట్ అనమాట. సో గేమ్ కి తగ్గట్టుగా మనకి రీఫ్రెష్ రేట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఎవరైతే అప్డేట్ చేసుకొని ఆ VRR ని ఆన్ చేసుకున్న వాళ్ళు ఉంటారో సో వీళ్ళకి వచ్చేసరికి ఫ్లిక్కరింగ్ ప్రాబ్లం అయితే గేమ్స్ లో వస్తున్నట్టుగా తెలుస్తుంది. అన్ని గేమ్స్ కాదు, VRR సపోర్ట్ ఉన్న గేమ్స్ లో మాత్రం ఈ ఫ్లిక్కరింగ్ ప్రాబ్లం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతానికి వచ్చేసరికి దీని మీద సోనీ ఎటువంటి స్టేట్మెంట్ అయితే ఇవ్వలేదు, దీనికి ఏం చేయాలి ఏమనేది. నెక్స్ట్ రాబోయే అప్డేట్ లో వీళ్ళు ఏదైనా ప్యాచ్ రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. సో ప్రస్తుతం ఎవరికైతే ఫ్లిక్కరింగ్ వస్తుందో వీళ్ళు VRR ని మాత్రం ఆఫ్ చేసి పెట్టుకోవాలనేది సజెషన్ కింద అయితే వినబడుతుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి OnePlus 10T 16GB
ర్యామ్ అయితే ఉండబోతున్నట్టుగా న్యూస్ అయితే వస్తుందన్నమాట. మనకి OnePlus నుంచి ఇదే మొదటి మొబైల్ అని చెప్పొచ్చు. మనకి అప్ టు 12GB వరకు ర్యామ్ అయితే OnePlus లో చూసాం, కానీ ఫస్ట్ టైం మనం ఈ మొబైల్లో 16GB ర్యామ్ అయితే చూడబోతున్నాం. ఇందులో మనకి 512GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉండబోతున్నట్టు తెలుస్తుంది. వర్చువల్ ర్యామ్ కాదు, డైరెక్ట్ గా మనకి 16GB LPDDR5 ర్యామ్ అయితే ఉండబోతుందంట. సో మరి ప్రైస్ ఎక్కడ తీసుకెళ్లిపోతారో. ఇక నెక్స్ట్ చూస్తే మనకి నిటెండో స్విచ్ ప్రో 2 సంవత్సరాల నుంచి రూమర్స్ వస్తూనే ఉన్నాయి. ఇగో ఇయర్ వస్తుంది అని మళ్ళీ అలాంటి న్యూస్ మరి ఒకటి వచ్చిందనమాట. నిటెండో స్విచ్ వీళ్ళు 2017లో అనుకుంటా లాంచ్ చేశారు. 5 years అయితే అయిపోతుంది. ఇప్పుడు నిటెండో స్విచ్ ప్రోని సో త్వరలో అయితే తీసుకురావాలని చెప్పి అయితే చూస్తున్నట్టుగా తెలుస్తుంది అనమాట. ఈ ఇయర్ ఎండింగ్ కానీ నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ లో కానీ కాన్సోల్ అయితే తీసుకురాబోతున్నారు. ప్రస్తుతానికి మనకు తెలిసిందే కదా ప్లే స్టేషన్ 5 కి ఎంత డిమాండ్ ఉందో. సో దాని గురించి చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. నిటెండో స్విచ్ కూడా అంతే డిమాండ్ అయితే ఉంది. బట్ ఒకసారి వీళ్ళు ప్రో తీసుకొస్తే తీసుకుందామని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి నథింగ్ ఫోన్ 1 ఇంకా రేపే లాంచ్ అయితే కాబోతుంది. రేపు నైట్ నుంచి ఎవరైతే ఆల్రెడీ ప్రీ బుకింగ్ చేసుకున్న వాళ్ళు, ప్రీ పాస్ వచ్చిన వాళ్ళు ఉన్నారో వీళ్ళైతే రేపు నైట్ నుంచి అయితే దీన్ని పర్చేజ్ అయితే చేయొచ్చు. ప్రైస్ ఎంత అనేది ఇంకా అఫీషియల్ గా రివీల్ అయితే కాలేదు, కానీ ఒక స్క్రీన్ షాట్ అయితే బయటకు వచ్చింది అనమాట. దీని ప్రకారం చూస్తే ప్రైస్ 35,000 రూపాయలు ఉన్నట్టుగా అయితే చూపిస్తుంది అనమాట. ఇక్కడ మనకి 8GB 128GB వేరియంట్ ఈ ప్రైస్ అయితే చూపిస్తుంది. 35,000 రూపాయలు అంటే మరి కొంచెం ఎక్కువే. మనం కట్టిన 2,000 రూపాయలు తీసేయగా 33,000 అవుతుంది. ఆ తర్వాత బ్యాంక్ ఆఫర్స్ ఏమైనా లాంచ్ ఆఫర్స్ ఏమైనా పెడితే ఇంకా తగ్గే అవకాశం అయితే ఉంది. ఇంకా అలాగే ఈ నథింగ్ ఫోన్ 1 బాక్స్ కూడా అయితే రివీల్ అయింది అనమాట. సో ఈ బాక్స్ కనుక చూస్తే ఇది మనకి పల్చగా అయితే బాక్స్ ఉంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇందులో చార్జర్ అడాప్టర్ అయితే ఉండకపోవచ్చు అనేది అనిపిస్తుంది. ఇంకా అలాగే మనకి బాక్స్ లో మాత్రం వీళ్ళు సిలికాన్ కేసును అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మరి సిలికాన్ కేసును ప్రొవైడ్ చేసిన వాళ్ళు మరి చార్జర్ అడాప్టర్ ఎందుకు ప్రొవైడ్ చేయరు? సో చూడాలి మరి పల్సటి చార్జర్ అడాప్టర్ ఏమైనా ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు ఏమో. ఇక అలాగే ఈ నథింగ్ ఫోన్ 1 కి సంబంధించిన కెమెరా శాంపిల్స్ కూడా బయటకు వచ్చినాయి అనమాట. ఆ కెమెరాతో తీసిన ఫోటో శాంపిల్స్ అయితే బయటకు వచ్చినాయి. ఇక్కడ మనకి వైడ్ యాంగిల్ ప్రైమరీ సెన్సార్ తో తీసినట్టుగా అయితే ఈ కెమెరా ద్వారా అయితే తెలుస్తుంది. కెమెరా క్వాలిటీ అయితే మాత్రం బాగానే ఉంది. మరి మనం టెస్ట్ చేస్తారని కానీ చెప్పలేము. ఇక అలాగే నథింగ్ కి సంబంధించిన ఇయర్ ఫోన్స్ మనకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ లో అయితే స్పాట్ అయింది అనమాట. ఇది నథింగ్ ఎయిర్ 1 స్టిక్ అని వీళ్ళు తీసుకురాబోతున్నారు కదా, అది కావచ్చు, లేకపోతే నథింగ్ ఎయిర్ 2 అయినా అయి ఉండొచ్చు అని చెప్పేసి అయితే రూమర్స్ అయితే ఉన్నాయి. అంటే ఏదనేది కన్ఫర్మ్ తెలియలేదు. మనకి ఒక మోడల్ నెంబర్ అయితే ఇప్పుడు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ లో అయితే స్పాట్ అయింది. సో నాకు తెలిసినంత వరకు నథింగ్ ఎయిర్ 1 ఉంది కదా స్టిక్ అని, ఇప్పుడు రాబోతుంది. సెప్టెంబర్ లో అయితే దాన్ని లాంచ్ చేస్తారని తెలుస్తుంది యూరోప్ లో. సో దాన్నే ఇండియాలోకి అదే టైంలో తీసుకొచ్చే అవకాశం ఉంది. వీళ్ళు నథింగ్ ఎయిర్ 2 మీద వర్క్ చేస్తున్నట్టు ఇప్పుడు వరకు మనకి ఎటువంటి రూమర్స్ అయితే రాలేదు. మన దగ్గర ఇప్పుడు వీళ్ళ దగ్గర స్పాట్ అవుతుంది ఈ నథింగ్ ఎయిర్ 1 స్టిక్కే. సో దానికే, లేకపోతే నథింగ్ ఎయిర్ 2 అని పేరు పెట్టేస్తారు, అది చెప్పలేము. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి గూగుల్ బడ్స్ ప్రో వీటి ఇండియా డేట్ అయితే కన్ఫర్మ్ అయింది. జూలై 28వ తారీఖున ఈ బడ్స్ ప్రోని మన ఇండియాలో లాంచ్ అయిపోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. దీంతో పాటు మన పిక్సెల్ 6a మొబైల్ కూడా ఏమైనా ఇండియాలో లాంచ్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. యాక్చువల్ గా ఈ ప్రీ ఆర్డర్స్ మాత్రం 21వ తారీఖు నుంచి అయితే స్టార్ట్ కాబోతున్నట్టుగా తెలుస్తుంది. ప్రైస్ వచ్చేసరికి 15,900 రూపాయలు మనకి యూఎస్ లో ప్రైస్ అయితే వీటి ప్రైజెస్ ఉన్నాయి. మన ఇండియాలోకి వచ్చేసరికి 15,000 రూపాయలకు తీసుకొస్తారనేది సో లీక్స్ అనమాట. ఇక నెక్స్ట్ చూస్తే 5G లాంచింగ్ డేట్ అయితే దగ్గర పడుతూ వస్తుంది. సో ఎయిర్టెల్ వచ్చేసరికి ఇంకో 2-3 నెలల్లో 5Gని తీసుకురావాలని చెప్పి అయితే చూస్తుంది అనమాట. ఎయిర్టెల్ కన్నా ముందు జియో తీసుకురావాలని చెప్పి భావిస్తున్నట్టు చూస్తుంది. జియో చూస్తే మనకి సెప్టెంబర్ లోనే ఏదో రకంగా 5Gని అయితే రోల్ అవుట్ చేసేద్దాం అని చెప్పేసి చూస్తున్నారట. ఇండియాలో మొట్టమొదటి 5G తెచ్చింది మేమే అనిపించుకోవడానికి జియో అయితే చాలా తాపత్రపడుతుందని చెప్పి అర్థమవుతుంది. సో ఇక్కడ కనుక చూస్తే మొత్తం 1000 సిటీస్ లో జియో అయితే రోల్ అవుట్ చేయాలని చెప్పి భావిస్తుందంట. ఇందులో మనకి ఇనిషియల్ గా ముందు ఫస్ట్ వచ్చేసరికి 13 సిటీస్ లో 5Gని అయితే వీళ్ళు రోల్ అవుట్ చేయబోతున్నారు. అందులో మనకి తెలుగు రాష్ట్రాల్లో చూస్తే హైదరాబాద్ కనిపిస్తుంది. ఇక అలాగే మనకి బెంగళూరు, లక్నో, ఢిల్లీ, చెన్నై, పూణే, జమ్మూ నగర్, గాంధీనగర్, ముంబై, చండీగఢ్, అలాగే అహ్మదాబాద్ అయితే ఈ సిటీస్, ఈ 13 సిటీస్ లో ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. తర్వాత మిగిలిన సిటీస్ ఇంకా 1000 సిటీస్ అన్నారు కదా, మిగిలినవి మెల్లమెల్లగా రోల్ అవుట్ అయితే చేస్తారు. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి యాపిల్ వాచ్ లో ఎక్స్ట్రీమ్ స్పోర్ట్ వేరియంట్ అయితే తీసుకురాబోతున్నాను. రీసెంట్ గా మనం టెక్న్యూస్ లో అయితే మాట్లాడుకున్నాం. అప్పుడు నేను చెప్పాను ఈ వాచ్ ప్రైస్ 1,00,000 రూపాయలు దాటించొచ్చని. సో ఇప్పుడు మనకు వస్తున్న లీక్స్ ప్రకారం ఈ వాచ్ ప్రైస్ iPhone 13 Pro ఉంది కదా, సో దానికి దగ్గరలో అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. అంటే ఆ ప్రైస్ అయితే ఉండబోతుందట. దీని ప్రకారం 1,00,000 రూపాయలు దాటిస్తున్నారని అర్థం అవుతుంది. దీన్ని వీళ్ళు వచ్చేసరికి ప్రో వేరియంట్ కింద అయితే తీసుకురాబోతున్నారు. వాచెస్ లో మొత్తం వీళ్ళు 3 వేరియంట్స్ అయితే తీసుకురాబోతున్నారంట. అందులో టాప్ ఎండ్ మోడల్ కింద అయితే దీన్ని తీసుకురాబోతున్నట్టుగా అర్థం అవుతుంది. దీనికి నేమ్ వచ్చేసరికి యాపిల్ వాచ్ ఎక్స్ట్రీమ్ అని కానీ, లేకపోతే యాపిల్ వాచ్ మ్యాక్స్ అని కానీ, లేకపోతే యాపిల్ వాచ్ ఎక్స్ప్లోరర్ ఎడిషన్ అనే పేరు మీద తీసుకురావచ్చు అని చెప్పి అయితే సో వీటి పేర్లు అయితే బయటికి గుప్పుమంటున్నాయి. మరి ఏ పేరుతో తీసుకొస్తారనేది చూడాలి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఎలన్ మాస్క్ సో మొత్తానికి ట్విట్టర్ కి అయితే ఒక పెద్ద దెబ్బే వేసాడని చెప్పవచ్చు అనమాట. ఫస్ట్ ట్విట్టర్ కొంటాను అది ఇది అన్నాడు. తర్వాత ఫేక్ అకౌంట్లు, బాట్ అకౌంట్లు, స్పామ్ అకౌంట్లు ఎన్ని ఉన్నాయో లెక్క తేల్చండి అన్నాడు. 5% ఏముందని వాళ్ళు చెప్తే 5% కాదు 20% దాకా ఉన్నట్టుంది. సో అవన్నీ నాకు చెప్పాల్సిందే అంటే తర్వాత వాటిని మెల్లమెల్లగా ట్విట్టర్ రిమూవ్ చేసుకుంటూ వచ్చింది. సో బోర్డు మెంబర్స్ అందరూ కూడా సో ట్విట్టర్ ని ఎలన్ మాస్క్ చేతికి ఇవ్వడానికి కూడా అయితే మొత్తానికి
అంగీకరించారు. ఇప్పుడు అన్ని అయిన తర్వాత ఎలాన్ మస్క్ ట్విట్టర్ ని కొనడానికి నిరాకరించినట్టుగా అయితే తెలుస్తుందన్నమాట. సో ఇది ఇప్పుడు లీగల్ గా పెద్ద వార్ అయితే జరగవచ్చు అని చెప్పి అయితే తెలుస్తుందన్నమాట. ఎందుకంటే ఇతని ఈ నిర్ణయం వల్ల ట్విట్టర్ షేర్స్ అనేవి డౌన్ అయిపోవడం మొదలైనవి అనమాట. ఆర్థికంగా ట్విట్టర్ ని దెబ్బతీసాడు అనే కారణాల మీద ఆర్థిక నష్టం దావా వేసే అవకాశం అయితే ఉందన్నమాట ట్విట్టర్ ఎలాన్ మస్క్ మీద. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి సామ్సంగ్ గెలాక్సీ S23 సిరీస్ మొబైల్స్ లో మనకి క్వాల్కామ్ ప్రాసెసర్ మాత్రమే చూడడానికి ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడు మెంగ్చింకు అయితే చెప్తున్నాడు అనమాట. ఇతను ఎప్పుడు మనకి యాపిల్ కి సంబంధించిన లీక్స్ అయితే తీసుకొస్తాడు. సో ఇప్పుడు వచ్చేసరికి సామ్సంగ్ గెలాక్సీ S23 కి సంబంధించిన లీక్స్ అయితే తీసుకొచ్చాడు. మామూలుగా చూస్తే వీళ్ళు 2 వేరియంట్స్ అయితే తీసుకొస్తారు, క్వాల్కామ్ వేరియంట్, ఇంకోటి వచ్చేసరికి వీళ్ళ ఓన్ ప్రాసెసర్ ఎక్సినోస్ వేరియంట్ తో. ఈసారి వచ్చేసరికి ఎక్సినోస్ 2300 ప్రాసెసర్ తో తీసుకురారని చెప్పేసి తనైతే అంటున్నాడు అనమాట. డైరెక్ట్ గా మనకి క్వాల్కామ్ ప్రాసెసర్ తోనే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 2 ప్రాసెసర్ తో వచ్చే అవకాశం ఉన్నట్టుగా తను చెప్తున్నాడు. మంచి నిర్ణయం అని చెప్పొచ్చు, సామ్సంగ్ మంచి నిర్ణయం తీసుకున్నట్టే. ఒకవేళ అదే ప్రాసెసర్ తో తీసుకొచ్చి ఎక్సినోస్ ప్రాసెసర్ ని కనుక స్కిప్ చేస్తే వెళ్ళిపో. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్ లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.